హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'కంకజూరా' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా సోనీ లీవ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇది 2019 లో వచ్చిన 'మ్యాక్ పై' అనే ఇస్రాయెల్ సిరీస్ కి అఫీషియల్ హిందీ రీమేక్. ఇప్పుడు ఈ సిరీస్ తెలుగులో వచ్చింది కాబట్టి నేను ఒరిజినల్ అయితే చూడలేదు గైస్. డైరెక్ట్ గా ఇదే చూసాను. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 30 to 40 మినిట్స్ ఉంటుంది. 'కంకజూరా' అంటే ఇదేదో ఇన్సెక్ట్ నేమ్ అంట. సో డీటెయిల్ గా మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్‌గా రివ్యూ అండ్ ప్లాట్ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్‌లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీస్ అండ్ సీరీస్ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్‌లో ఆషు అనే ఒక స్టోరీ చూపిస్తారు. ఆషు 14 ఇయర్స్ తర్వాత జైలు నుంచి బయటకొచ్చి తన బ్రదర్‌ని కలవడానికి అతని ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆషు వల్ల తన బ్రదర్ లైఫ్‌లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ వల్ల తన బ్రదర్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అసలు ఆ ఇన్సిడెంట్స్ ఏంటి? ఆషు 14 ఇయర్స్ జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. టు బీ ఫ్రాంక్, నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. జస్ట్ ఏదో తీసేసి డబ్ చేసేస్తే చూసేస్తారులే అన్న థాట్‌తో తీశారనిపించింది. ఒక్క క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. అట్‌లీస్ట్ స్టోరీ అయినా గ్రిప్పింగ్‌గా ఉందా అంటే అది కూడా లేదు గైస్. చాలా చీప్ థ్రిల్లర్ అనిపించింది. థ్రిల్లర్ అని ప్రమోట్ చేశారు కానీ అక్కడ థ్రిల్ కాదు కదా. టైం పాస్ కూడా అవ్వలేదు గైస్. అందుకే నేను ఈ సిరీస్‌ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ 2 అవర్స్‌లో అవ్వగొట్టేసాను. దీనికన్నా మన తెలుగు సీరియల్స్ చాలా బెటర్. థ్రిల్లింగ్‌గా ఉంటాయి. మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి. నాదొక్కటే సజెషన్ గైస్. ఈ సీరీస్ చూడాలన్న థాట్ ఉంటే మీ టైం మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 30% యాస్ ఎ టైమ్ వేస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇఫ్ మీరు ఈ సీరీస్ ఇంకా చూడాలనుకుంటే కొన్ని కిస్సింగ్ అండ్ అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ 'కంకజూరా' సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.